హలో ఆల్, ఈ వీడియోలో 120 బహదూర్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, కాకపోతే బై ఆర్ రెంట్ ఆప్షన్లో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 17 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ భయ్య. ది బ్యాటిల్ ఆఫ్ రేజంగ్ అని చెప్పేసి 1962 టైంలో సైనో ఇండియన్ వార్ ఒకటి జరిగింది, దాని మీద బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. ఈ బ్యాటిల్ లో మేజర్ షైతాన్ సింగ్ బాటి అతనితో పాటు ఒక గ్రూప్ ఆఫ్ 120 ఇండియన్ సోల్జర్స్ అయితే ఒక ఫ్రీజింగ్ హైట్స్ లో రేజంగ్ లో అయితే డిప్లాయ్ చేయడం అయితే జరుగుద్ది. వాళ్ళందరూ కలిపి ఒక 3000 చైనీస్ ట్రూప్స్ తో ఎలా పోరాడారు, అక్కడ ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్ గా వచ్చిన డ్రైవ్ అండ్ ఎన్ ఐ ఫర్ ఐ తెలుగు డబ్బింగ్ మూవీస్ అయితే మన సెకండ్ ఛానల్ లో రివ్యూ పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అయింది, కాకపోతే ఎమోషన్ అన్నది కొంచెం చోట్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు కనుక రియల్ స్టోరీస్, అది కూడా వార్ బ్యాక్ డ్రాప్ లో ఏమైనా మూవీస్ చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆ స్టోరీ ఏదైతే ఉందో రియల్ స్టోరీ కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఈ స్టోరీ గురించి, ఎందుకంటే 1962 లో జరిగిన సైనో ఇండియన్ వార్. సో దాని గురించి తెలుసుకోవాలన్న కొంచెం క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయ్యింది స్టోరీ వల్ల, అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఫర్హాన్ అఖ్తర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ మేజర్ షైతాన్ సింగ్ క్యారెక్టర్ లో సూపర్ గా వర్కౌట్ అయ్యారని చెప్పాలి. అండ్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ, ఆ లడక్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం, ఆ టెరైన్స్ వాటన్నిటిని కూడా చూపించిన విధానం అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అండ్ ఈ పేట్రియాటిక్ మూమెంట్స్ కానీ, ఎమోషనల్ కంటెంట్ కానీ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది అక్కడక్కడ. అండ్ వార్ సీక్వెన్సెస్ కూడా ఓకే, ఎంగేజింగ్ గానే ఉంటాయి, పర్లేదు అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇవి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ మూవీ ఫుల్ ప్లెజర్ గా నాకు నచ్చకపోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ చాలా అనీవెన్ గా వెళ్తుంటుంది. కొన్ని పార్ట్స్ మూవీలో జరిగే కొన్ని సీక్వెన్సెస్, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇదంతా కూడా చాలా పేట్రియాటిక్ మూవీస్ లో ఏదైతే చూసామో అదే ఫెమిలియర్ ట్రూప్స్ అయితే ఉంటాయి అనమాట. సో అందుకే కొత్తగా అనిపించలేదు ప్రెజెంట్ చేసిన విధానం. స్టోరీస్ అన్ని కూడా రియల్ గా జరిగినవి, చాలా డిఫరెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రెజెంట్ చేసిన విధానం బాగుండాలి, బట్ ఇందులో సేమ్ రెగ్యులర్ గా అనిపించింది. సో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు భయ్య. కొన్ని క్యారెక్టర్ ఆర్క్స్ కూడా అంత డీప్లీ డెవలప్ చేయలేదు అనిపించింది నాకు, అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ వన్ టైం వాచబుల్ అని చెప్తా, గివ్ ఇట్ ఏ ట్రై. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇలాంటి వార్ డ్రామాస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.